బ్రేకింగ్ న్యూస్ ఈ భూమండలం మీదే అత్యంత గొప్పగా జరగబోయే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్రాజ్లో సాక్షాత్కరించబోతోంది. రేపటి నుంచే మహాకుంభమేళా ప్రారంభం కానుంది. వచ్చే నెల 26న జరిగే మహాశివరాత్రి వరకు జరగనుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళా కోసం అంతే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రయాగను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గంగా, యమున, సరస్వతి కలిసే అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమానికి రెండు వైపులా 4000 హెక్టార్లలో అన్ని రకాల వసతుల్ని, సౌకర్యాల్ని కల్పించారు. తాత్కాలిక టెంట్లు, ఇళ్లు, రోడ్లు, టాయిలెట్స్, పాంటూన్ బ్రిడ్జ్లతో ప్రయాగ్రాజ్ కొత్త రూపు సంతరించుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు, భక్తులకు, సాధువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 1,60,000 టెంట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు కోట్లాది మంది భక్తుల కోసం 1,50,000 టాయిలెట్స్ ను నిర్మించారు. 1250 కిలోమీటర్ల పైప్ లైన్లతో 50,000 వాటర్ కనెక్షన్లు ఇచ్చారు. 200 వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. కుంభమేళా కోసం త్రివేణి సంగమాన్ని కలిపేలా ప్రయాగ్రాజ్ అంతటా 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను నిర్మించారు. 201 రోడ్లను విస్తరించారు. 30 పాంటూన్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. 1800 హెక్టార్లను కేవలం వాహనాల పార్కింగ్ కోసమే సిద్ధం చేశారు. 12 కిలోమీటర్ల మేర తాత్కాలిక ఘాట్లను కూడా నిర్మించింది యూపీ సర్కార్. చివరగా జరిగిన మహాకుంభమేళతో పోలిస్తే ఈసారి వచ్చే భక్తజనం 3 రెట్లకు పైగా పెరగనున్నారు. 2013లో 12 కోట్ల మందికి పైగా కుంభమేళాకొస్తే ఈసారి 50 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహణ కోసం అక్కడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 7,000 కోట్లకు పైనే నిధులు కేటాయించాయి. ఈ మహాకుంభమేళాకు 2 లక్షల కోట్ల పైనే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ప్రయాగ్రాజ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రేపటి నుంచే కుంభమేళా మొదలు కాబోతోంది కదా, మొత్తానికి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రైట్ ప్రియా, ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సిద్ధమవుతుంది. రేపటి నుంచే మహా కుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ప్రయాగ్రాజ్ వేదిక కాబోతోంది. త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి నదులు ఒక్క దగ్గర కలిసి సంగమం వద్ద స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ప్రజెంట్ మనం సంగం ఘాట్ వద్ద ఉన్నాం. సంగం ఘాట్ వద్ద మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడికి నది ఒడ్డుకు, సంగం ఘాట్ నది ఒడ్డుకు ఇక్కడ వచ్చి, గంగానది నది ఒడ్డుకు వచ్చి ఇక్కడ నుంచి బోట్లలో స్నానం ఆచరించేందుకు భక్తులు ఇక్కడ నుంచి సంగం ఘాట్కు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం, బోట్ను హైర్ చేసుకుని అక్కడికి వెళ్ళి పవిత్ర స్నానం, 3 నదులు ఒక్క దగ్గర కలిసే సంగం వద్ద స్నానం ఆచరించి తిరిగి వాళ్ళు మళ్ళా సంగం ఘాటు ఒడ్డుకి వచ్చే విధంగా కూడా ఇక్కడ బోట్ సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం దేశ విదేశాల నుంచే కాకుండా మొత్తం భక్తులు అంటే సాధువులు, లక్షల సంఖ్యలో సాధువులు, ఇటు అఘోరాలు, సాధు సంతులందరూ కూడా ఇక్కడికి ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. దాదాపు అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ కుంభమేళా జరగబోతుంది. అంటే 45 రోజుల పాటు ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు పార్కింగ్ సంబంధించి కానీ, వసతికి సంబంధించి కానీ, వాటర్ సప్లైకి సంబంధించి కానీ, ఇటు భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, మోదీ సర్కార్ సహకారంతో యూపీ సర్కార్, యూపీ ప్రభుత్వం, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఈ కుంభమేళా అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలను కల్పిస్తుంది యూపీ ప్రభుత్వం.
ఎక్కడ కూడా అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి ఒక్క చోట నుంచి కూడా వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా సకల సౌకర్యాలను కల్పిస్తోంది. కొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారు కుంభమేళాకు రావడం ఎలా అనిపిస్తుంది అనే అంశాలపై వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, आप कहाँ से है? अभी पहली बार आ रहे कुंभ मेला, इससे पहले कोई आया कब गया? भैया पहली बार तो नहीं आ रहे, दूसरी बार आ रहे। इससे पहले उज्जैन में गए थे हम कुंभ मेले में, आज दूसरी बार आ रहे हैं शाही स्नान करने के लिए, जो 14 जनवरी को रखा गया है। 14 जनवरी। ओके। कैसा लग रहा है यहाँ अरेंजमेंट्स? आप उधर से आए हैं, यहाँ अरेंजमेंट्स कैसा है? पूरा रहने का, खाने का, पीने का चीज़ कैसा है पूरा अरेंजमेंट्स? सुख सुविधाएं तो अभी उतनी अच्छी नहीं है जितनी होनी चाहिए और जितनी बताई जा रही है। टॉयलेट की सुविधाएं बिल्कुल ख़राब है यहाँ पे, और खाने का तो मुझे कोई अरेंजमेंट अभी यहाँ पे दिखा नहीं है। आप कब आए इधर? आज ही सुबह आए हम 4 बजे यहाँ पे। अच्छा, सीधा इधर ही आए? सीधा यहीं पे आए और सब सुविधाएं देखते हुए घूमते हुए ही यहाँ तक के पहुँचे हैं। అంటే కొంతమంది డైరెక్ట్గా నేరుగా రైల్వే స్టేషన్లో దిగి నేరుగా ఇక్కడికి రావడం వల్ల కొంత వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కొంత వారికి ఇబ్బందిగా మారింది, కొంత సౌకర్యాలు లేవు అనేది కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ముందుగా వచ్చిన వారు మొత్తం ప్రయాగ్రాజ్ కానీ ఇటు సంఘం ఘాట్ అంతా తిరిగిన వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు బాగున్నాయనేది మరి కొంతమంది చెప్తున్నారు. ప్రజెంట్ మనతో మరొకరు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని వారి అనుభూతి ఏంటి కుంభమేళకు రావడం అనేది. जी बोलिए, आप कहाँ से है? कुंभमेला आया, अभी कैसा है इधर? हम अमेठी डिस्ट्रिक्ट से आए हैं। अमेठी डिस्ट्रिक्ट से आए, हम कल आए थे और साफ़ सफाई अच्छी, इस बार मतलब घाटों की व्यवस्था अच्छी है साफ़ सफाई की जी। రైట్, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఒక్కొక్క రకంగా అంటే ముందు వచ్చిన వాళ్ళు మొత్తం తిరిగి చూడడం వల్ల ఏర్పాట్లన్నీ బాగున్నాయనేది వారు చెప్తూ ఉన్నారు. మరికొంతమంది నేరుగా ఇక్కడికి రావడం వల్ల ఏర్పాట్లు కొంత ఇబ్బందిగా ఉంది, సరిగా లేవనేది వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే మనం చూస్తున్నాం గంగా నదిలో మొత్తం పడవలు ఎక్కడెక్కడ తిరుగుతున్నది, ఎక్కడెక్కడికి వెళ్తున్నది కూడా మొత్తం కంప్లీట్గా మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడ నుంచి ఏదైతే మనకి బోట్లు ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడ జెండాలు కనిపిస్తున్నదే త్రివేణి సంగమం. ఇక్కడ నుంచి సంఘం ఘాట్ నుంచి ఆ 3 నదులు కలిసే సంఘం ఘాట్ వరకు ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పడవల ద్వారా అక్కడికి వెళ్ళి కొంతమంది అస్థికలు కలపడం, మరికొంతమంది అక్కడికి వెళ్ళి గంగా స్నానం ఆచరించడం, 3 నదులు కలిసే దగ్గర స్నానం ఆచరించడం అనేది మాకు పూర్వజన్మ సుకృతంగా కూడా వారందరూ భావిస్తున్నారు. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మేము ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించేందుకు అవకాశం దొరికింది అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే వారందరూ కూడా హరహర మహాదేవ్ శంభు శంకర్ అంటూ కూడా గంగా స్నానం ఆచరించి తాము చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, పుణ్యం లభిస్తుంది అనేది వారందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే దేశ విదేశాల నుంచి అంటే దేశ విదేశాల నుంచి కేవలం ఇక్కడ నుంచే కాకుండా మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాలు ఇటలీ, జపాన్, ఇతర అమెరికా కానీ ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి కూడా హిందువులు ఇటు అందరూ కూడా ఇతర దేశాల నుంచి ఫారినర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి గంగా స్నానం ఆచరించేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. మొత్తం దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు ఇక్కడికి స్నానం ఆచరించేందుకు వస్తుంటారు. ఇక్కడ చూస్తున్న ఒడ్డున అందరూ కూడా బోట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది బోట్లలో వెళ్తున్నారు, మరికొంతమంది ఇక్కడ ఇంకా భక్తులు చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు నావ కోసం. అంటే ఏదైతే బోట్ ఉందో బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి గంగా స్నానం ఆచరించాలనే ఉద్దేశంతో అందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇటు యోగి ప్రభుత్వం కూడా ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కుంభమేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. భారీగా భద్రత నడుమ డేగ కన్నుతో పోలీసు విభాగం కానీ భద్రతా విభాగాలందరూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే లోకల్ పోలీసులు దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ బృందాలని కూడా ప్రయాగరాజులోనే మోహరించాయి. వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా భారీగా ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేసి అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రమాదాలను నివారించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇటు అగ్నిమాపక బృందం కూడా చెప్తోంది. దానిలో భాగంగా మొత్తంగా చూసుకుంటే శివ అయితే గత కుంభమేళాతో దగ్గరుండి యోగి ఆదిత్యనాథ్ శివ అయితే గతసారి జరిగిన కుంభమేళాతో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తున్నారంటే అంటే మొదటిసారి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ ఉందా? అందరికీ తగిన రీతిలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని భావించాలా?
రైట్, డెఫినెట్గా ప్రతి ఒక్క చోట మొత్తం టాయిలెట్స్ సంబంధించి వాటర్ సంబంధించి అంతా కూడా ఎయిర్పోర్ట్లో నుండి కూడా క్షుణ్ణంగా అంటే గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ మహాకుంభమేళా జరుగుతుందని భావించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ మొత్తం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇటు అఖాడాలు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా 13 అఖాడాలు ఉంటాయి. ఆ స్వామీజీలు వారి కింద ఉన్న సాధుజనులు అందరూ కూడా ఇక్కడ ప్రయాగరాజ్లోని సంగం ఘాట్ ఒడ్డుకు చేరుకున్నారు. సాధువులు అలాగే అఘోరాలు వీరందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేసుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు భక్తులు కూడా ఇక్కడ అంటే ఈ ప్రయాగరాజ్ అనేది అనేక వింతలకు విశేషాలకు నెలవుగా మారింది. అటు అఘోరాలు రకరకాల అంటే వారు ఎంతో చిన్న వయసులో ఈ అఘోర సన్యాసం తీసుకోవడం, ఎందుకు సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్న తర్వాత ఎలా ఉంది, వారి కుటుంబ సభ్యులు కలుస్తున్నారా లేదా, ఇదంతా కూడా రకరకాలుగా వారు చెప్తున్నారు. దైవం మీద ఉన్న నమ్మకంతో మేము ఈ అఘోర అంటే సన్యాసం స్వీకరిస్తున్నాము, దేశం కోసమే, దేశ సంరక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసమే మేము ఈ పూజా కార్యక్రమాలు కానీ సన్యాసం తీసుకోవడం కానీ చేస్తున్నామంటూ కూడా అఘోర స్వీకరించిన వారందరూ కూడా చెప్తున్నారు. వారితో పాటు సాధువులు ఇతర దేశాల నుంచి వచ్చేవారు అందరూ కూడా భారీ సంఖ్య లక్షల సంఖ్యలో ముందుగానే గత వారం రోజుల నుంచే ఇటు ప్రయాగరాజ్లోనే నమ్మకం వేశారు. ఇక మొత్తం చూసుకుంటే ఏర్పాట్ల పరంగా చూసుకుంటే కనుక అన్ని రకాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు భోజనానికి సంబంధించి కానీ అల్పాహారానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు నమామి గంగా అంటే గతంలో ఏదైతే మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళనకు సంబంధించి గంగాను కూడా ఇక్కడ ఎక్కడికక్కడ గంగాలో నీటిని శుద్ధి చేసేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మనం ఒక 30 seconds లోనే గంగా త్రివేణి సంగమం చేరుకోబోతున్నాం ప్రియా. ఇక్కడ త్రివేణి సంగమం స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. జస్ట్ 10 to 20 seconds లోనే మనం ఈ త్రివేణి సంగమం చేరుకోబోతున్నాం పడవలో. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో ఒక్కొక్క పడవలో 15 మంది భక్తులు ఇక్కడ త్రివేణి సంగమం వద్ద నది ఒడ్డున స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మొత్తం అక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకునేందుకు మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా ఇక్కడ గదులను ఏర్పాటు చేశారు. మరోవైపు జెల్ పోలీసు ఇటు వాటర్లోనే గంగా నదిలోనే మొత్తం ఏదైనా సమస్య ఏర్పడిన నేపథ్యంలో జెల్ పోలీస్ బూతులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు వాటర్ అంబులెన్స్లు ఏమైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఒకవేళ ప్రమాదవశాత్తు వాటర్లో పడిపోయినా కానీ వారికి కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిరంతరం ఇక్కడ గంగా నదిలో మొత్తం భద్రతను ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా బోట్లతో మొత్తం ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వారు ఇమీడియట్ గా వారందరినీ కూడా కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరోవైపు వాటర్ బోట్లతో ఎక్కడికక్కడ ఈ గంగా నదిలోనే వారు పర్యటిస్తూ ఉన్నారు. ఈ సంగం ఘాట్ 3 నదులు కలిసే సంగం ఘాట్కు భారీగా భక్తులు చేరుకొని స్నానమాచరించి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడికి సంగం ఘాట్లో అంటే 3 నదులు ఒక్క దగ్గర చేరిన ఈ ఘాట్లో సంగం ఘాట్లో స్నానమాచరించడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. దేశ విదేశాల తరలి వచ్చిన వారందరూ కూడా గంగా స్నానం ఆచరించిన తర్వాత తన్మయత్వంతో వారందరూ కూడా పులకరించిపోతూ ఉన్నారు. మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి గంగా స్నానం ఆచరించడం ద్వారా వారందరూ కూడా ఎంతో అదృష్టంగా కూడా మేము భావిస్తున్నామంటూ కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ త్రివేణి సంగమం ఒడ్డుకు మనం చేరుకున్న 3 నదుల కలయిక ఏదైతే ఉందో ఈ త్రివేణి సంగమం ఒడ్డుకు కనిపిస్తోంది. మనం ఆ బోట్స్ ఏవైతే చూస్తూ ఉన్నాం, ఈ బోట్స్ జెండాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో పింక్ అలాగే ఎల్లో బ్లూ జెండాలు, ఆరెంజ్ కలర్ జెండాలు ఏవైతే కనిపిస్తున్నాయో అదే త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమానికి వచ్చి అంటే సంగం ఘాట్ అటువైపు నుంచి ఇటువైపుకు వచ్చి ఇక్కడ 3 నదులు కలిసే ప్రదేశం కాబట్టి ఇక్కడ స్నానం ఆచరించడం ద్వారా 3 పవిత్ర నదుల కలయిక అనేది ఒక దగ్గర జరుగుతుంది. ఈ 3 నదులు కలిసిన చోట స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మలు చేసిన పుణ్యంగా కూడా భావిస్తున్నారు. ఆ పుణ్యం అంతా మాకు, మా తర్వాతి కుటుంబాలకు, తరాలకు కూడా లభిస్తుంది పుణ్యం అనేది కూడా వారందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు భారీగా ఏర్పాట్లు చేసి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేస్తుంది.
మొత్తంగా చూసుకుంటే ఈ కుంభమేళ అనేది 45 రోజుల పాటు జరగబోతుంది కాబట్టి భద్రత పరంగా కానీ ఇతరత్ర సౌకర్యాల పరంగా కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తుంది. కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు వస్తుంది. మహా కుంభమేళా అనేది 12 కుంభమేళాలు కలిపి ఒక్కసారి అయితే జరిగితే ఎలా ఉంటుందో 144 సంవత్సరాలు అంటే 12 144 ఈ మహా కుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అందులోనూ ప్రయాగరాజ్కు రావడం ఆధ్యాత్మిక ప్రాంతం ఆధ్యాత్మిక రాజధాని ఏదైతే చెప్తామో మనం వారణాసి కానీ ఇటు ప్రయాగరాజ్గా వేల సంఖ్యలో దేవాలయాలు ఉంటాయి. ఎక్కడ ఈ ఆధ్యాత్మిక నగరంలో మహా కుంభమేళా జరుపుకోవడం ఈ ఉత్తరప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యంగా కూడా వారందరూ భావిస్తున్నారు. ఇక్కడ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనాలు రావడం వారికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో యూపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా పనిచేయడం వేల సంఖ్యలో భద్రత కానీ ఇతర భోజన సౌకర్యార్థం కూడా ఇక్కడ కొంత భోజనం చేయడానికి కూడా కొంత ఏర్పాట్లు కూడా చేశారు. సపరేట్ క్యాంటీన్లు కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. 9 రూపాయలకే మీల్స్ను దొరికేలాగా కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం అంటే ఆహారానికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనకూడదు. బయట అంటే డబ్బున్న ధనికులు పేద ధనికులు అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి అటువంటి వారికి తక్కువ రేట్లో భోజనం లభించే విధంగా కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే మొత్తం 9 రూపాయలకే థాలి అంటే ఆహారం లభించేలాగా భోజనం లభించేలాగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక మనం చూస్తున్నాం త్రివేణి సంగమం ఒడ్డుకు మనం చేరుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఆ జెండాల అటువైపునే త్రివేణి సంగమం ఇక్కడ నుంచి స్నానం ఆచరించి అందరూ కూడా మళ్ళీ వెనుదిరుగుతున్నారు. మనం కెమెరాలో విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ జెండాలు కనిపిస్తున్నది ఏదైతే ఒడ్డు ఏదైతే ఉందో అదే త్రివేణి సంగమం. ఇక్కడకు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది అనేది కూడా వారందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం వయసుతో సంబంధం లేకుండా పేద ధనిక అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి చేరుకుని స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఇక మహా కుంభమేళా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి యూపీ ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభమేళాకు వచ్చి స్నానం ఆచరించేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.